ఈ ముగ్గురు అమ్మాయి ఫోటోలు చూపిస్తే మీ అందరూ ఖచ్చితంగా చెప్తారు వీళ్ళు అలెక్కే చుట్టి పికిల్స్ వాళ్ళని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను 7 మంది అబ్బాయిల ఫోటో చూపిస్తున్నాను కదా, వీళ్ళు ఎవరు అని అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. చెప్తాను కదా, వీళ్ళ 7 కూడా మీలో ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక 2 days 3 days బ్యాక్ నుంచి కూడాను మనకి అలెక్కే పికిల్స్ అంటూ మనకి అక్కల లేని గొడవలో దూరాము. కానీ ఆ టైంలో జరిగినటువంటి ఒక గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుకుంటే మీ కళ్ళలోంచి నీళ్ళైతే తిరిగిపోతాయి అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఒక్కళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయ్యి ఒక్కళ్ళు కూడా వీడియో చేయలేదు అనమాట. అందరూ కూడా వ్యూస్ కోసము వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసము ఏంటంటే పికిల్స్ అంటూ వాళ్ళు నెగిటివ్ చేసి మాట్లాడటం ఈ కైండ్ ఆఫ్ అయితే చేశారనమాట. కానీ ఒక అసలైనటువంటి మాకు స్టాండ్ అవ్వాలి అనేటటువంటి కేసు అనమాట ఇది. ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తిట్టుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అందరూ కూడా న్యాయం కోరుతున్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక్క అమ్మాయిని 7 కలిపి రేప్ చేశారనమాట. మీరు ఇప్పుడు ఏం న్యాయం కావాలని పోరాడతారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసరికి మనకి నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణలో అయితే జరిగిందనమాట. మనకి అక్కడ ఈ 7 ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే 7 అయితే కాదు, మొత్తం 9 మంది అనమాట. ఒక ఇద్దరైతే పరారీలు అయితే ఉన్నారు ఇప్పటికీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. మనకి పోలీసులకి అయితే 7 అయితే దొరికారు అనమాట. మనకి నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక టెంపుల్ దగ్గరికి అయితే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటే తను ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ బంధువు కలిసి అయితే ఒక టెంపుల్ దగ్గర వెళ్ళారనమాట. అమ్మాయి కొన్ని మొక్కలు మొక్కుకుందా మొక్కలన్నీ తీర్చుకుని అక్కడ తిరుగు వద్దామనే ఉద్దేశంతో టెంపుల్ గా తెలియదు అనమాట. వెళ్ళిన తర్వాత అమ్మాయి మొక్కులో భాగంగానే ఆ రోజు సాయంత్రం అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. ఆ విధంగా అక్కడ స్టే చేసింది. మళ్ళా రోజు మార్నింగ్ నార్మల్ గా ఫ్రెష్ అవ్వడం కోసం కానీ ఇంకా ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పేసి అలాగా వాళ్ళ బంధువులు కూడా పెట్టుకుని అలా ఒక చోట వచ్చింది అనమాట. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది కూడా కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అనేది జరిగింది అనమాట. అసలు ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు. అసలు ఏంటంటే అందరి ఏదో పచ్చళ్ళు కావాలా ఏంటంటే మనకి ఏదైతే అవసరం ఉందో అలాంటి దాని మీద మనం పోరాడడం ఏంటంటే నాకైతే చాలా అంటే చాలా బాధిస్తుంది అనమాట. ఈ 9 మంది కలిపి గ్యాంగ్ రేప్ అయితే చేశారనమాట. చేసి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చుట్టుకైతే కట్టేశారనమాట. కట్టేసిన తర్వాత ఈ అమ్మాయి దాహం ఉంది వాటర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి నోట్లో 7 కలిపి వాళ్ళ యూరిన్ అయితే పోసారనమాట. చిచ్చిచ్చి అని చెప్పి అనుకోవచ్చు. కానీ అక్కడ అమ్మాయి ఎంత బాధ అనుభవించిందో ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే వాళ్ళందరూ కూడా 9 మంది అయితే చేశారనమాట. కానీ ఇప్పుడు 7 మాత్రమే దొరికారు. ఎలాంటి వాళ్ళని అసలు ఏం చెయ్యాలని చెప్పేసి అయితే నేను అడుగుతున్నాను అనమాట. అంటే మీరు దీనిపైన రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చి ఎవరు కూడాను. ఇది ఎంత సెన్సిటివ్ టాపిక్ అంటే చాలా సెన్సిటివ్ టాపిక్. మనకి వీళ్ళని చిట్టుకు కట్టేసి వీళ్ళని బెదిరించి కొన్ని ఫోటోలు వీడియోలు తీసి మీరు బయట ఎక్కడైనా చెప్తే ఇవన్నీ లీక్ చేసేస్తాము అనే కొంచెం భయపెట్టే వాళ్ళని ఏంటంటే కొంచెం మభ్య పెట్టారనమాట. వీళ్ళు కానీ ఏంటంటే బయటకు వచ్చి ధైర్యంగా కూడా చెప్పారు. వాళ్ళు 7 కూడా అరెస్ట్ చేసి తీసుకురారనమాట. ఇంకొక 2 అయితే కనిపించట్లేదు. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు వెతుకుతున్నారు. అసలు వీళ్ళకి ఏం న్యాయం చేయాలి, ఈ అమ్మాయికి ఏం న్యాయం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. అసలు ఇన్సిడెంట్స్ మీలో ఎవరికి కూడా తెలియదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోకి పెద్ద న్యూస్ ఏమీ రావు. నేను చెప్తున్నాను కదా, ఒక 20 మందో 30 మందో చూస్తారంటే న్యూస్ కూడా రావన్నమాట. కానీ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది మనకి రోజు రోజుకి ఇన్సిడెంట్స్ అనేవి పెరిగిపోతానే ఉంటున్నాయి. మనకి న్యాయం అయితే జరగట్లేదు అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఏంటంటే వాళ్ళని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, చెక్ చేస్తారు, అది సరిపోదు. ఈ అమ్మాయి అయితే ఎలా నరకం అనుభవించిందో వాళ్ళు కూడా అలా అనుభవించాలి అని చెప్పేసి చాలా మంది అన్నారనమాట. అందరికి అలాగే ఉండాలి, ఆ 7 ఉరిశిక్ష తీయాలి అని చెప్పేసి అందరూ కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా కవర్ చేశారు. కానీ ఎక్కడ కూడా బయటికి రాలేదు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యే టైం ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేదు అసలు చెప్పాలంటే. నేను కూడాను ఈ పిగిల్స్ గోళ్ళలో పడి 3 వీడియోలు చేశాను వాళ్ళ మీద. దానికి ఏదో న్యూస్ వచ్చినాయి లేదు కానీ చేశాను. ఈ ఇన్సిడెంట్ నాకు అసలు మొన్న జరిగింది తెలియలేదు. ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అయితే అవుతుంది అనమాట. అసలు ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. అయితే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఒక జనాలు ఏంటంటే ఒక చెడుని పోర్ట్రేట్ చేసేవాడు మనకి ఇప్పుడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే కాడనమాట. ఒక మంచిని పోర్ట్రేట్ చేసేవాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే అవుతాడు. అదైతే గుర్తుపెట్టుకోండి. నాకైతే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇదైతే చాలా అంటే చాలా బాధ అయితే పెట్టిందనమాట. అసలు ఈ 7 ఫోటోలు ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇంకొక 2 అయితే దొరకలేదు. వీళ్ళని ఏ విధంగా శిక్ష చేయాలి అనేది అయితే మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ప్రతిరోజు మన స్టేట్లో జరిగే కానీ మన కంట్రీలో జరిగే కానీ మన వరల్డ్ వైడ్ జరిగే కానీ ఇలాంటి మంచి మంచి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ప్రతిరోజు షార్ప్ 7 PM మీకు ఒక 5 నిమిషాల్లో డీటెయిల్గా చెప్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ టాపిక్ ఆ టాపిక్ అని కాదు, మీకు ఉపయోగపడద్ది అనుకుంటే ఖచ్చితంగా చెప్తాను. ఈ ఇన్సిడెంట్ మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. దీనికైతే ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. అందరూ కూడా కింద
న్యాయం జరగాలి అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. ఏంటంటే ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా తెలియదు అనమాట. ఏంటి మోస్ట్లీ పిగిల్లు కొనలేదు, ఆ ఇన్సిడెంట్ కి ఏదో స్టాండప్ తీసుకుని వాళ్ళకి న్యాయం జరగాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పేసి అయితే అందరూ కూడా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేస్తారో పబ్లిక్ అంతా కలిపి అసలు చూద్దాం ఒకసారి. నాకు తెలిసి దీని మీద రియాక్ట్ అవ్వడు. రియాక్ట్ అయ్యేటంటే వాడికి చేతి దండం అయితే పెట్టచ్చు అనమాట. అసలు మీరైతే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.